మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం అంతకుముందు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇంటింటికి నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి అందరినీ కూడా అభ్యర్థించాను. అందరి మద్దతుతోటి నామినేషన్ వేసి ఈరోజు మనకి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఈరోజు కోలపూర్ గ్రామం వచ్చాం. ఈరోజు ఉదయం నుంచి కూడా పెదకాపురం, చిన్నకాపురం, అప్పారావుపేట, ఈరోజు కోలపూర్ వచ్చాం. ఈ సింహం గుర్తొచ్చింది అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పి సింహం గుర్తుపై ఓటు వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చమని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. మన ఉండి నియోజకవర్గంలో నేను గత 20 సంవత్సరాలుగా ఉండి నియోజకవర్గంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రత్యేకించి రైతులతో కానీ, సోదరిమణులతో, మాతృమూర్తులతో, యువతతో ఇదే అందరితోటి అనుబంధం ఉంది. ప్రధానంగా మనం ఈ ప్రాంతంలో ఉండి నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మనం నిరంతరం కృషి చేశాం. రైతులకి ఎక్కడ కూడా కష్టం రాకుండా చూడగలిగాం. నీటి ఎద్దడి సమస్య రాకుండా చూడగలిగాం. ఈ కోలపూరు గ్రామంలో చూసినట్లయితే ప్రధానంగా మంచినీటి సమస్య ఉండేది. ఆ మంచినీటి సమస్యకి మనం గతంలో పరిష్కార మార్గం చూపించి కొంతవరకు సమస్యను పరిష్కారం చేశాం. అయినా కానీ సమస్య కిందే ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచినీటి సమస్యని పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో మౌలిక వసతులు మనం గతంలో బాగా కల్పించాం. ఇప్పుడు మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అలాగే ఇక్కడ ఆక్వాకల్చర్ ఎక్కువ. ఈరోజు ఆక్వా రైతు చాలా కష్టాల్లో, ఒడిదుడుకుల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు. రైతు ఈరోజు మళ్ళీ కోలుకుని లాభాల బాట పట్టాలి. అప్పుడే యువతలో ఒక ఉత్సాహమైన వాతావరణం వస్తుంది. ఆక్వా రంగాన్ని మెరుగుపరచడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. రైతుకు కూడా ఒక నమ్మకం ఉంది. నేనున్న కాలంలోనే ఆక్వా రంగం ఒక స్వర్ణయుగం కింద వెలుగొందింది. ఆక్వా రైతులందరూ కూడా అభివృద్ధి చెందగలిగారు. ఆక్వా రైతులను కూడా మనం ప్రోత్సహించగలిగాం. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి గెలిపిస్తారు. ఖచ్చితంగా ఆక్వా రంగాన్ని బాగా అభివృద్ధి చేసి, గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి, పేద వర్గాలకు కూడా అండగా ఉండి ప్రతి పేదవాడు కూడా ఇల్లు నిర్మాణం చేసుకుని అందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందరూ కూడా సామరస్యమైన వాతావరణంలో ఉండాలి. పేద వర్గాలకు కూడా నేను అందుబాటులో ఉంటాను, ఒక ఆప్తుడిగా ఉంటానని ఒక నమ్మకం ఉంది. అందరికీ నేను అందుబాటులో ఉంటానని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నాకు అపూర్వమైన ఆదరణ, స్వాగతం పలుకుతూ అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. మద్దతు పలకడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఎండలో కూడా వెన్నెల కింద భావించి అందరూ కూడా పట్టుదలతోటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.